చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం, జానక్కల ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నాకు ఓపిక నశించిందిరా, మీ అందరూ చెప్తున్నా నాకు ఓపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు, వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా. కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ, అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుందా. అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది. కానీ తప్పు ఈ న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు, మీరు సంతోషపడతారు. కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతకొద్దు, చాలా తప్పు. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా, ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో నేను, నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు పడితే వారికి లింక్ లేదు.